వీళ్ళు పెన్షన్లు లేకపోతే సాధికారత అనేది ఇలా ప్రధానమైన కూర్చుంది. సతీ సహగమన చట్టం వచ్చింది, సంతోషం, స్వాగతిద్దాం. 2014 నుంచి కుటుంబ సర్వే తీస్తున్నటువంటి పరిస్థితుల్లో 35 ఏళ్ళు దాటిన వివాహం కాని మహిళలు కూడా కలిపితే సంఖ్య ఇది పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉంది. అభద్రత ఉన్నది. ఆడపిల్లలకు సంబంధించి బలహీనంగా దైనిక సమస్యలు, అసురక్షిత పరిస్థితులు, సామాజిక ఒంటరితనం, మానసిక ఒత్తిడి, ఇట్లా రకరకాల సమస్యలు రాష్ట్రంలో, దేశంలో రకరకాలుగా ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తాం. వివక్ష కూడా ఉన్నది. సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా వాళ్ళకి సమాజ దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సో ఆసరా పెన్షన్లు ఇస్తూ ఉంది. ఒంటరి మహిళలకు పెన్షన్స్ 4,000 ఇస్తాము ఇచ్చే కార్యక్రమం ఉన్నది. స్వావలంబన వైపు మనం తీసుకెళ్ళాలి. స్వయం ఉపాధి లోన్లు, ఉపాధి లక్ష్యాలు, స్వయం ఉపాధిలో బిజినెస్లు చేసుకునే అవకాశం కల్పించాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. మార్కెట్కి అనుకూలంగా వాళ్ళని మలిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా సాధికారిత వైపు అడుగులు వేసేలాగా చూడాలి. మాతా శిశు మరణాలు గతంలో చూసాం. ఇప్పుడు ఇది సపరేట్ టాపిక్ అయినప్పటికీ కూడా ఒంటరి మహిళలకు సంబంధించి గైనిక్ సమస్యలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు కూడా వీళ్ళకి ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడుతుంది. ఒంటరి మహిళల కోసం సమగ్ర విధానం రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సో సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, న్యాయ పరిరక్షణ, కౌన్సిలింగ్ సేవలు, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వివక్షను ఎదుర్కొనే కార్యక్రమాలు, సౌకర్య నివాసాలు అంటే కిరాయిలకు సంబంధించి సురక్షిత ప్రజాస్థలాలు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం, లక్ష్యబద్ధమైన ఉపాధి కార్యక్రమాలు ఈ విధంగా ముందుకు సాగాలి. ఆ విధంగా మహిళా సాధికారత కోసం కృషి చేయాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాత్మయ్య.